ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకే గ్రేటర్ హైదరాబాద్లో ఓఆర్ఆర్ లోపల ఉన్న మున్సిపాలిటీలను విలీనం చేశామని ప్రభుత్వం తెలిపింది. జీహెచ్ఎంసీని మళ్లీ ఎన్ని కార్పొరేషన్లుగా విభజిస్తామో ఇంకా నిర్ణయించలేదని, అందరి అభిప్రాయాలు తీసుకుని ముందుకెళ్తామని స్పష్టం చేసింది. పురపాలక, జీహెచ్ఎంసీ, మోటారు వాహనాలు, తెలంగాణ ప్రైవేటు వర్సిటీల చట్ట సవరణ బిల్లులకు శాసనసభ ఆమోదం తెలిపింది. శాసనసభలో 3 బిల్లులపై సుదీర్ఘ చర్చ జరిగింది. పురపాలక, జీహెచ్ఎంసీ, మోటారు వాహనాలు, తెలంగాణ ప్రైవేటు వర్సిటీల చట్ట సవరణ బిల్లులను మంత్రులు సభలో ప్రవేశపెట్టారు. జీహెచ్ఎంసీలో శివారు మున్సిపాలిటీల విలీనం పూర్తిగా అశాస్త్రీయంగా, ఆదరాబాదరాగా జరిగిందని బీజేపీ విమర్శించింది. గ్రామీణ ప్రాంతాలను జీహెచ్ఎంసీలో కలపడం వల్ల అక్కడి ప్రజలు అన్ని విధాలుగా నష్టపోతారని బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. అర్బనైజేషన్ చేయాలా, మున్సిపాలిటీని కలపాలా, మరి 1, 2, 3 చేసుకోవాలని ఆలోచన చేస్తూ ఉన్నారు. కానీ ఆ ప్రాంతంలో ఉన్నటువంటి గ్రామీణ ఉపాధి కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉన్నది. ఒకేసారి మీరు వాళ్ళు తీసుకొచ్చి కార్పొరేషన్ కలపగానే ఇల్లు ట్యాక్స్ ఏకంగా 60,000, 70,000 సంవత్సరానికి పెరుగుతుంది. మరి వారికి మీరు ఏ రకంగా ఎగ్జామ్షన్స్ ఇస్తా ఉన్నారా? మీరు కేవలం మున్సిపాలిటీస్ కలుపుతామని చెప్పేసి గొప్పలు చెప్పుకునే ప్రయత్నం చేస్తా ఉన్నారు. మరి ఆల్టర్నేటివ్ మెజర్స్ ఏం తీసుకున్నారో చెప్పాల్సిన బాధ్యత కూడా మరి మంత్రి గారికి ఉన్నది. అధ్యక్ష, ప్రపంచంలోనే మహానగరంగా గొప్పలు పోయేందుకు జీహెచ్ఎంసీలో మున్సిపాలిటీలు విలీనం చేసినట్లయితే భవిష్యత్తులో సమస్యలు తలెత్తే అవకాశం ఉందని సిపిఐ శాసనసభ్యుడు కోనంనేని సాంబశివరావు అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి అన్ని విధాలా ఈ విషయంలో జాగ్రత్త వహించాలని కోనంనేని సూచించారు. 300 వార్డులతో అతిపెద్ద కార్పొరేషన్గా జీహెచ్ఎంసీని ఏర్పాటు చేశారని, ఆ మేరకు సిబ్బంది ఉన్నారా అని ఎంఐఎం శాసనసభాపక్ష నేత అక్బరుద్దీన్ ప్రశ్నించారు. आप जीएचएमसी को एक्सपैंड कर रहे, 300 वार्ड्स लेकर आ रहे. सर, माय वन क्वेश्चन इज दैट कि ये 150 में क्या आपके पास सफिशिएंट स्टाफ था या नहीं था? अब आप 300 करने के बाद, मर्जर करने के बाद, व्हाट वुड बी द रियल रिक्वायरमेंट ऑफ स्टाफ? सर, हाफ ऑफ द एरिया is not covered by any sweeping staff, sir. తెలంగాణలో దాదాపు 3వ వంతు భాగం ఇవాళ హైదరాబాద్కు వచ్చేసి కొన్ని జిల్లాలు ఈ మహానగరంలో కలిసిపోతా ఉన్నాయి. ఈ సందర్భంలో ఒకవైపు సంతోషం కలుగుతుంది, ఒకవైపు ఈ సీరియస్గా ఒక పౌరుడిగా భవిష్యత్తు ఎలా ఉంటుందనేటువంటి సహజమైన ఆదుర్ద కూడా ఉంటుంది. గంపగొత్త కలిపేసేసి ఒక పెద్ద ప్రపంచ మహానగరాల్లో ఒక మహానగరంగా హైదరాబాద్ ఉందని ఆ క్రెడిట్ కోసం చేస్తే మాత్రం మనకి భవిష్యత్తు ప్రమాదకరంగా ఉంటుంది. జీహెచ్ఎంసీ విస్తరణ అంశంపై స్వపక్షంలోనే విపక్షం తరహాలు అసెంబ్లీలో విమర్శలు వ్యక్తమయ్యాయి. వార్డులు, సర్కిల్, జోనల్ ఆఫీసుల విస్తరణ అస్తవ్యస్తంగా ఉందని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి ఆరోపించారు. మార్పు చేయకుండా ముందుకెళితే ప్రజలు క్షమించరంటూ వ్యాఖ్యానించారు. ఏదైతే ముఖ్యమంత్రి గారు అనుకుంటుండ్రో అనుకున్నట్టుగా లేదు అధ్యక్ష. అక్కడ ఉండే పరిస్థితులు మేము చూస్తున్నాం ప్రత్యక్షంగా. ఆ పరిస్థితులను తప్పకుండా మనము ఈరోజు అర్థం చేసుకొని ప్రజలకు సౌలభ్యంగా ఉండేటట్టుగా చెయ్యకపోతే రంగారెడ్డి జిల్లా ప్రజలు క్షమించారు అధ్యక్ష. ఈ రోజైతే ధర్నాలు చేస్తున్నారు అధ్యక్ష. అక్కడ కూర్చొని చాలా క్లియర్ గా డైరెక్షన్ ఇవ్వండి, హౌస్ ద్వారా మీరు డైరెక్షన్ ఇచ్చి మీరు క్లియర్ గా చెయ్యకపోతే మేము అక్కడ రంగారెడ్డి జిల్లాలో తిరిగే పరిస్థితి కూడా మాకుండదు అధ్యక్ష. పురపాలక, జీహెచ్ఎంసీ చట్ట సవరణ బిల్లులపై జరిగిన చర్చకు మంత్రి శ్రీధర్ బాబు సమాధానమిచ్చారు. జీహెచ్ఎంసీని మళ్లీ ఎన్ని కార్పొరేషన్లుగా విభజిస్తామో ఇంకా నిర్ణయించలేదని, అందరి అభిప్రాయాలు తీసుకుని ముందుకెళ్తామని చెప్పారు. సిబ్బంది కొరత లేకుండా అన్ని చర్యలు తీసుకున్నామని, 8 మంది జోనల్ కమిషనర్లను నియమించినట్లు వివరించారు. జీహెచ్ఎంసీలో విలీనం వల్ల ఉపాధి హామీ పథకాన్ని కోల్పోయే గ్రామాల కోసం ప్రత్యేక చర్యలు తీసుకుంటామని చెప్పారు. పూర్తి స్థాయిలో రిపోర్ట్ ఏర్పాటు చేసుకుని 3 కార్పొరేషన్ల, 4 కార్పొరేషన్ల, 5 కార్పొరేషన్ల అని నిర్ణయం వచ్చిన తర్వాత తప్పకుండా అందరికి కూడా తెలియజేయడం జరుగుతుంది అధ్యక్ష. ఈరోజు ఎందుకు ఓన్లీ గ్రేటర్ హైదరాబాద్? చాలా మందికి ఏం అభిప్రాయం ఉంది, మొత్తం తీసుకొచ్చి గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లు కలిపారు, ఒక్కటే పెద్ద బాడీ ఉంటుంది, ఆ బాడీ ప్రక్రియలో ఎవరికి ఏ విధమైన డెసిషన్ మేకింగ్ ఉండకపోతుందేమో అనే అభిప్రాయంతో ఉన్నారు. కానీ ఈరోజు గ్రేటర్ హైదరాబాద్ యాక్ట్ కు సంబంధించి దాంట్లో విలీనం చేయటం, దీంట్లో 2 కార్పొరేషన్లు చేయాలన్నా, 3 కార్పొరేషన్లు చేయాలన్నా మీ అందరి అభిప్రాయాలను తీసుకొని ఇవి ఏవైతే మేము బ్రాడ్గా సూచనలు చేశామో ఎందుకు ఈ ప్రక్రియ చేపట్టడం జరిగిందో దానికి అనుగుణంగా కూడా ముందుకు తీసుకెళ్తాం అధ్యక్ష. రంగారెడ్డి జిల్లా అస్తిత్వానికి సంబంధించిన అంశం విషయంలో కూడా ప్రస్తావన చేశారు. తగు విధమైన ప్రయత్నం జరుగుతుంది, దాని అస్తిత్వం పోకుండా తప్పకుండా వారు చెప్పిన అంశాన్ని కూడా
మరి పరిశీలన చేసి ముందుకు తీసుకెళ్లే కార్యక్రమం చేస్తామని, సభ్యులకు ఏవైనా అనుమానాలు నివృత్తి చేయడానికి వీఆర్ హియర్ టు క్లియర్ ఇట్ ఆఫ్. తెలంగాణ ప్రైవేట్ వర్సిటీల చట్ట సవరణ బిల్లు, మోటారు వాహనాల చట్ట సవరణ బిల్లుపైన సభలో చర్చ జరిగింది. మంత్రుల సమాధానం తర్వాత పురపాలక, జీహెచ్ఎంసీ చట్ట సవరణ బిల్లు, మోటారు వాహనాల చట్ట సవరణ బిల్లు, తెలంగాణ ప్రైవేటు వర్సిటీల చట్ట సవరణ బిల్లును శాసనసభ ఆమోదించింది.